నేను నీలో మానసికంగా ప్రవేశించినందున భౌతికంగా నీ పాతివ్రత్యానికి నేనేమీ భంగం కలిగించలేదు. నా అనుగ్రహం వల్ల నాతో సమానంగా మనోజవం కల ఒక శక్తిమంతుడైన పుత్రునికి నీవు జన్మనిస్తావు అని వాయుదేవుడు బదులు పలికాడు. వాయుదేవుని పలుకులను అంజన సంతోషస్వాంతురాలైంది. ఆ తర్వాత కొద్ది కాలానికి ఆమె ఒక పర్వత గుహలో హనుమంతుడిని ప్రసవించింది. మరునాటి ఉదయం శిశువైన హనుమంతుడు ఉదయించే సూర్యుడిని చూసి మెరిసే ఫలంగా భ్రమించాడు. దానిని పట్టుకోదలిచి ఆకాశంలో 3,000 యోజనాలకు పైగా ఎత్తుకు ఎగిశాడు. కానీ సూర్యుని తేజస్సుచే భూమికి విసిరేయబడ్డాడు. క్షతహీనుడై మరొకసారి పైకెగిరాడు. అయితే ఈసారి ఈ నిర్భయుడైన వానరుణ్ణి సాహసాన్ని చూసి ఇంద్రుడు ఆగ్రహించి